అయితే అండి, ఈ నక్షత్రం వారికి సంబంధించి ఏ దేవుడిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిదంటారు? లక్కీ నంబర్ అనుకోవచ్చు. ఏ వారం కలిసొస్తుందండి? ముఖ్యంగా చెప్పాలి అంటే గనక, వీరికి దేవుని అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏ హ్మ్. దేవునికైనా వీరు ఆరాధన చేయొచ్చు. ప్రతి 6 మాసాలకొకసారి, సంవత్సరానికి ఒకసారి అయినా సరే, వారి పెద్దలకి నమస్కారం చేసుకొని, వారి పెద్దల పేరు మీద ఎవరికైనా దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది. అలానే నవగ్రహాలకి వీరు ఎప్పుడూ కూడా జపం చేపిస్తూ ఉండాలి. అన్ని గ్రహాలకి జపం చేపిస్తూ ఉండాలి. ఇక స్వామివారి దగ్గరికొస్తే ఇక భరణి నక్షత్రం. భరణి హ్మ్. నక్షత్రానికి అధిపతి దేవుడు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కుమారస్వామి. ఓకే. కుమారస్వామి లాస్ట్ అధిపతి దేవుడుగా కుమారస్వామి ఉంటారు. ఈ కుమారస్వామి ఉంటారు కాబట్టి కుమారస్వామికి అర్చన, అభిషేకం, హోమం, యజ్ఞం, యాగం ఏదైనా చేసుకోవచ్చు. కుమారస్వామికి దానం చేసుకోవచ్చు. కుమారస్వామికి అన్నదానం చేస్తే చాలా మంచిది. అందుకని హ్మ్. అన్నదానం చేసుకుని చాలా మంచిది. పంచామృత అభిషేకం ఎప్పుడైనా 3 మాసాలకు ఒకసారి చేసుకుంటే చాలా మంచిది. శివాలయంలోనే పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. వినాయక స్వామి వారికి ప్రతినిత్యం కూడా ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. మాసానికి ఒక్కసారైనా వీరు 21 లేదా 101 లేకపోతే 109 గుంజిళ్ళు తీసుకుంటే చాలా మంచిది. వీరికి